లూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ ఆత్మల రక్షణార్థమై 50 దినాల క్రీస్తు ప్రేమ స్వార్థ కూడికల్లో ఈ రాత్రి ఇలాగున ఈ కూడికలోనికి రావడానికి, ఇలాగున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయమును బట్టి, ధన్యతను బట్టి దేవాతి దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే దైవ సేవకులకు, ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబానికి, చేరి వచ్చినటువంటి మీ అందరికీ, ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే దేవుని మాటలు వినడానికి ఆసక్తి కలిగి ఉన్నారో వారందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసయ్య నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. ఎందుకంటే మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నా మనకి సంతోషాన్ని ఇచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది, నెమ్మదినిచ్చేది, ప్రశాంతతనిచ్చేది ఏదైనా ఉంది అంటే అది దేవుని సన్నిధిలోనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతైనా సరే ఆయన నమ్మదగిన వాడు. ఆయన సన్నిధిలో ఆయన్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ ఆయన మాటలు వింటూ ఉంటే దేవుని వాక్యం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో ఆల్రెడీ గడిచినటువంటి దినాల్లో మనం విన్నాం కదండి. అలాగున దేవుని సన్నిధిలో ఆయన మాటలను బట్టి మనకున్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా ఏమవుతుందో చెప్పండి, మరచిపోతూ ఉంటాం. ఇంకా ఒకవేళ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, భయం కలిగించేటువంటి పరిస్థితులు ఇలాంటివి కనుక ఉంటే ఆ పరిస్థితుల్లో దేవుని మాటను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి ఊరటను పొందుకుంటాం, ధైర్యాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత గొప్ప కృప ప్రతి రాత్రి కూడా దేవుడు మనకి అందిస్తున్నాడు. మనం ఎంతైనా దీన్ని బట్టి ధన్యులమని చెప్పుకోవాలి. అవునంటారా కాదంటారా? ప్రతి రాత్రి కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే మనం ఎంతైనా కూడా ధన్యులమై ఉన్నాం. ఒక చిన్న మాట చెప్పి నా మాటలో నేను ముందుకు వెళ్తాను. వర్షపు చినుకు కాలుతున్నటువంటి ఇనుప ముక్క మీద పడింది అనుకోండి, బాగా వేడి చేసినటువంటి ఇనుప ముక్క మీద వర్షపు చినుకు పడింది అనుకోండి, ఏమంటది? సుయ్యమని ఆరిపోద్ది కదండి. అదే వర్షపు చినుకు తామరాకు మీద పడింది అనుకోండి, ఎలా ఉంటుంది? అది మెరుపులా మెరుస్తూ ఉంటుంది కదండి. అదే వర్షపు చినుకు గనక ఆల్చిప్పలో పడింది అనుకోండి, అది ఎలా మారుతుంది? ముత్యంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పడింది వర్షపు చినుకే, కానీ అది పడినటువంటి ప్లేసులు వేరు కదండి. అలాగే దేవుని వాక్యం అనేటువంటి వర్షపు చినుకు మన హృదయం అనేటువంటి ఆల్చిప్పలో పడితే అది చాలా అమూల్యమైన దానిగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగున మనల్ని విలువైనటువంటి వారిగా, అమూల్యమైనటువంటి వారిగా మార్చాలని దేవుని ఉద్దేశం. అందుకని దేవుని వాక్యం కూడా ఎలా కురుస్తుంది చెప్పండి? వాన వలె కురుస్తుంది. మనకి ఇలాగున విరివిగా దేవుడు తన వాక్యాన్ని అందిస్తూ వస్తున్నారు. రండి, ఈ రాత్రి మనం ఆరాధించేటువంటి దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని, మరికొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క శక్తి ఏంటో మనకి తెలియాలి. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనకి తెలియాలి. తెలిసినప్పుడే మనం ఏం చేయగలుగుతామంటే ఆయన మీద ఆధారపడగలుగుతాం. లేకపోతే ఆధారపడలేం కదా. ఉదాహరణకి మనకేదో ఒక అవసరత వచ్చింది, సహాయం కావాలి, ఒక 10,000 రూపాయలు. 10,000 రూపాయలు ఇవ్వగలిగిన వారి దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతామా? ఇవ్వలేని వారి దగ్గరికి వెళ్తామా? మనం ఆ సహాయం కోరాలి అంటే ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఎవరికి ఉందో వారి దగ్గరికి వెళ్ళి అడుగుతాం కదండి. అలాగే ఈ రాత్రి మనం ఆరాధిస్తున్నటువంటి దేవునిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో, మనము సేవిస్తున్నటువంటి దేవునిలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏంటో, ఆ శక్తి ఏంటో మనం తెలుసుకుంటే ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా ఆయన మీద ఏం చేయగలుగుతాం చెప్పండి? ఆధారపడగలుగుతాం. అందుకని మన దేవునిలో ఉన్నటువంటి సుగుణాలను గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. రండి, ఈ రాత్రి కూడా ఒక మాట, ఆయన ఎలాంటి దేవుడై ఉన్నాడో మనము నేర్చుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. 6వ అధ్యాయం 27వ వచనం. దానియేలు గ్రంథం. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు, ఆయనే సింహముల నోట నుండి
ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు ఎవరు పలుకుతున్నారు, ఈ మాటలు ఎవరు రాయించారు అనేసనంటే, ఈ మాటలు దానియేలు గ్రంథంలో పరిశుద్ధాత్మ ఆవేశంతో రాయబడ్డాయి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా. కానీ ఈ మాటలు పలికేదెవరు అని గనక మనం ఆలోచన చేస్తే, బబులోను అంటే మహా సామ్రాజ్యం, రాజ్యాలన్నిటిలో కూడా చాలా ఆధిక్యత కలిగినటువంటి రాజ్యం బబులోను సామ్రాజ్యం. అలాంటి బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి దర్యావేషు అనేటువంటి రాజు ఈ మాటలు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అనేసనంటే, ఎవరి గురించి చెప్తున్నారు అనేసనంటే, దానియేలు సేవిస్తున్నటువంటి, దానియేలు ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు ఆయనే. ఎవరు అంటే నజరేయుడైనటువంటి యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు నమ్ముకున్న దేవుడు, ఈ రాత్రి మనము నమ్ముకున్న దేవుడు ఒక్కడే. ఆయన గురించి ఇక్కడ రాజైనటువంటి మహాచక్రవర్తి అయినటువంటి దర్యావేషు చెప్తున్నారు. ఏమనో తెలుసా? ఆయన విడిపించేవాడై ఉన్నాడు అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ చాలా మాటలు ఉన్నాయి, కానీ ఆ మొదటి మాట ఈ రాత్రి మనము ఆలోచన చేద్దాం. ఏంటి ఆ మాట అనేసానంటే, ఆయన ఎవరటండి? విడిపించే దేవుడై ఉన్నారట. ఎవరో చెప్తారా? మీరు మీ నోటితో చెప్తారా? విడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విడిపించేవాడు. అందుకనే రాజైనటువంటి దర్యావేషు దానియేలు విషయంలో దేవుని యొక్క గొప్పతనం ఏంటో చూశాడు. దానియేలును పట్టుకెళ్ళి ఎక్కడ వేసేశారు చెప్పండి? సింహాల బోన్లో వేసేశారు. అసలు వేసేస్తే అప్పటికే ఆ సింహాలు చాలా ఆకలితో ఉన్నాయి. దానియేలుని అసలు ఏం చేసేయాలి చెప్పండి? చీల్చి చెండాడేయాలి. కానీ అసలు ఏ మాత్రము కూడా హాని కలగకుండా దానియేలు సింహపు ఆ బోనులో నుండి, ఆ సింహపు గుహలో నుండి సజీవంగా బయటకు వచ్చాడు. బయటికి రాగానే అప్పటికే రాజుకి నమ్మకం. ఎందుకంటే దానియేలు సేవిస్తున్నటువంటి దేవుడు దానియేలుని కాపాడుతాడు, రక్షిస్తాడు, విడిపిస్తాడు అనేటువంటి నమ్మకం దర్యావేషు రాజుకుంది. అందుకనే తెల్లవారుగానే ఆ సింహపు బోను దగ్గరికి, ఆ గుహ దగ్గరికి వచ్చి, నీవు అనుదినము సేవించుచున్నటువంటి నీ దేవుడు నిన్నేం చేశాడు దానియేలు? రక్షించనా అని అడిగాడు. అంటే రాజు కూడా ఆ దేవుని యందు ఏముంచాడు చెప్పండి? విశ్వాసం ఉంచాడు. ఎందుకంటే దానియేలు ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు, దానియేలు పూజన చేస్తున్నటువంటి దేవుడు, దానియేలు నమ్ముకున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు. ఆయన విడిపించగలిగిన శక్తి కలిగిన వాడు, విడిపించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు అనేటువంటి నమ్మిక రాజులో ఉంది. కనుకనే ఉదయాన్నే దానియేలు సజీవంగానే ఉన్నాడనేటువంటి నమ్మికతో వచ్చి, నీ దేవుడు నిన్ను రక్షించాడా దానియేలు అంటే, అప్పుడు దానియేలు ఏమంటాడు? రాజు చిరంజీవి యగునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఈ దర్యావేషు రాజు చెప్తున్నాడు ఏమనేసని అంటే, లోకమంతటా కూడా ప్రతి రాజ్యానికి కూడా ఈ పత్రికను రాయించండి, ఈ మాటలు, ఈ శాసనం రాయించండి. ఏంటి అనేసనంటే, దానియేలు నమ్ముకున్నటువంటి దేవుడు విడిపించే దేవుడై ఉన్నాడు అనే మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ మాట రాజైనటువంటి దర్యావేషు చెప్తుంటే, స్వయంగా దేవుడే చెప్తున్నటువంటి మాట కూడా ఒకసారి మనం చూద్దాం రండి. ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం చూద్దాం. మొదటి అధ్యాయం 8వ వచనం చూద్దాం. అక్కడ దేవుడే మాట్లాడుతున్నటువంటి మాట. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నటువంటి మాట ఏమనో తెలుసా? వారికి భయపడొద్దు. ఈ రాత్రి దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు, ఈ ప్రాంత ప్రజలతో కూడా మాట్లాడుతున్నాడు. ఎవరైతే భయపడుతున్నారో, వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వారికి ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి, వారి కుటుంబంలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఎవరైతే భయపడుతున్నారో వారితో నా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీ పరిస్థితిని బట్టి నీవు భయపడొద్దు. నీకున్న ఇబ్బందికరమైన ఆ పరిస్థితిని బట్టి నీవు భయపడొద్దు. లేకపోతే నీ కుటుంబంలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, దేన్ని బట్టి నువ్వు భయపడొద్దు. నేను నిన్ను ఆ పరిస్థితిలో నుండి విడిపించడానికి నేను ఎలా ఉన్నాను? నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రాత్రి మనం ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు, మనం ఏ పరిస్థితి గుండా వెళ్ళినా కూడా ఆ పరిస్థితిలో నుండి మనల్ని విడిపించడానికి మనకి తోడుగా ఉన్నానని సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఎలాంటి పరిస్థితి అయినా సరే ఏం చేస్తాడటండి? విడిపిస్తాడట. ఈ రాత్రి మనము ఆలోచన చేయాలి. కొన్నిసార్లు మనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఎవరో విడిపిస్తారేమో అనుకుంటాం, కానీ ఎవరి వైపు చూసినా వారు విడిపించగలరా చెప్పండి? విడిపించగలరా? ఎవ్వరు విడిపించలేరు. కానీ నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అది 1 కాదు 2 కాదు, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా
నీ పరిస్థితి ఎంత జటిలమైనదైనా సరే, నీ పరిస్థితి ఎంత కఠినమైనదైనా సరే, ఆ పరిస్థితిలో నుండి నేనేం చేస్తాను, నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు దేవుడు వేటి నుండి విడిపిస్తాడు? కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. మనం ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు వేటి నుండి మనల్ని విడిపిస్తాడు అని గనక ఆలోచన చేస్తే రండి. మొట్టమొదటిగా ఆయన విడిపించేది దేంట్లో నుండి విడిపిస్తాడు మనల్ని అంటే, యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. 5వ అధ్యాయం 19వ వచనం. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? 6 బాధలు కలిగిన ఆయన ఏం చేస్తాడటండి, మనల్ని విడిపిస్తాడట. 6 కాదు 7 కలిగినా ఏం చేస్తాడట, కీడు రానివ్వడట. 7 కాదు, ఎలాంటి బాధ కలిగిన సమస్త బాధల్లో నుండి కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి, ఈ రాత్రి మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మొట్టమొదటిగా ఆయన వేటి నుండి మనల్ని విడిపిస్తాడు అంటే, సమస్తమైన బాధల నుండి మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి ఒకవేళ నీ బాధ దేని గురించి బాధపడుతున్నావు? నీ భర్తను బట్టి నువ్వు బాధపడుతున్నావా? నీ భర్త ఒకవేళ చాలా వ్యసనాలతో ఉన్నాడు, మాట వినలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని నీ భర్తను బట్టి బాధపడుతున్నావేమో. నీ బాధ నుండి ఆయన ఏం చేస్తాడు చెప్పండి, విడిపిస్తాడు. ఒకవేళ నీ బిడ్డల్ని బట్టి బాధపడుతున్నావేమో, నా బిడ్డల యొక్క భవిష్యత్తు ఏంటి, నా బిడ్డలు మాట విననొల్లని వారిగా ఉన్నారు, వారి యొక్క భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుందా లేదా అని నీ బిడ్డల్ని బట్టి బాధపడుతున్నావేమో. ఆ బాధలో నుండి దేవుడు ఏం చేస్తాడటండి, విడిపిస్తాడట. ఒకవేళ నువ్వు పనిచేసే చోట నీ యజమానులు నిన్ను బాధ పెడుతున్నారేమో, నీవు ఉద్యోగం చేసేటువంటి స్థలములో నీ ఆఫీసర్ నిన్ను ఒకవేళ ఇబ్బంది పెడుతున్నాడేమో, బాధ పెడుతున్నాడేమో, ఒకవేళ నీ యజమానులు సూటిపోటి మాటలు మాట్లాడుతున్నారేమో, వారి మాటలకు నువ్వేం చేస్తున్నావు, బాధపడుతున్నావేమో. ఎలాంటి బాధ అయినా సరే సమస్త బాధల నుండి ఆయన ఏం చేస్తాడటండి, విడిపిస్తాడు. ఒకవేళ నీ శరీరంలో ఉన్నటువంటి బలహీనతను బట్టి నువ్వు బాధపడుతున్నావేమో, అయ్యో ఏంటి నా శరీరంలో ఈ బలహీనత, ఎప్పుడు ఈ బలహీనత నుండి నేను విడుదల పొందుతాను, ఎప్పుడు నాకున్నటువంటి బలహీనత నాకు నయమవుతుంది, ఎప్పుడు నేను ఆరోగ్యాన్ని పొందుకుంటాను అని ఒకవేళ నీ శరీరంలో ఉన్నటువంటి బలహీనతను బట్టి బాధపడుతున్నావేమో, ఆ బలహీనత నుండి కూడా, ఆ బాధ నుండి కూడా నా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, విడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నీకున్నటువంటి రుణాలను బట్టి, అప్పులను బట్టి బాధపడుతున్నావేమో, అయ్యో ఎలాగునా ఈ పరిస్థితి ఏంటి, నాకున్నటువంటి అప్పులు ఎప్పుడుకి తీరుతాయి, ఈ రుణాల నుండి నేను ఎప్పుడుకి విడుదల పొందుతాను అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో. కానీ నీకున్నటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి ఆ పరిస్థితులను బట్టి నువ్వు పడుచున్నటువంటి బాధ ఈ రాత్రి నా దేవుడు చూస్తున్నాడు. అందుకని ఆయన ఏమంటున్నాడో తెలుసా, సమస్తమైన బాధల నుండి కూడా ఏం చేస్తాడటండి, మనల్ని విడిపిస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి బాధ ఉన్నా సరే, ఒకవేళ మనకున్నటువంటి బాధ మన బంధువులకు చెప్పుకున్నా, స్నేహితులకు చెప్పుకున్నా, రక్త సంబంధికులకు చెప్పుకున్నా, వాళ్ళు ఏమైనా విడిపించగలరా చెప్పండి? ఎవ్వరు ఏమీ సహాయం చేయలేరు, విడిపించలేరు, ఏమాత్రం విడిపించలేరు. కానీ నా దేవుడు వారు ఒకవేళ మన బాధలు చెప్పుకుంటే విని విడిచిపెట్టేయచ్చు, లేకపోతే విని మరొకరికి చెప్పొచ్చు, లేకపోతే మన బాధను బట్టి మనల్ని హేళన చేయొచ్చు, ఎగతాళి చేయొచ్చు, అవమానకరంగా మనల్ని తక్కువగా చూడొచ్చు మనకున్నటువంటి బాధలను బట్టి. కానీ నా దేవుడు నువ్వు ఇంత బాధపడుతున్నావని నిన్ను తక్కువగా చూసే దేవుడు కాదు, నిన్ను త్రోసివేసే దేవుడు కాదు, చెందనాడే దేవుడు కాదు. ఆయన ఎవరు అంటే, నువ్వు ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్తమైనటువంటి బాధల నుండి కూడా నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా ఆయన ఎందులో నుండి మనల్ని విడిపిస్తాడో రెండవ మాట కూడా చూద్దాం రండి. 34వ కీర్తన 17వ వచనం చదువుకుందాం. 34వ కీర్తన 17వ చరణం. నీతిమంతులు మొర్రపెట్టగా ఆయన ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రెండవదిగా, మొట్టమొదటిదిగా ఆయన వేటి నుండి విడిపిస్తాడు చెప్పండి, సమస్తమైనటువంటి బాధల నుండి మనల్ని విడిపిస్తాడు. రెండవదిగా ఇక్కడ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, విడిపించే దేవుడు అయి ఉన్నాడు. ఆయన వేటి నుండి విడిపిస్తాడు అనేసనంటే, మనకున్నటువంటి శ్రమల్లో నుండి విడిపిస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేటి నుండి విడిపిస్తాడు చెప్పండి, శ్రమల్లో నుండి. చాలామంది ఏమనుకుంటారో తెలుసా, నాకే ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నేనంటేనే దేవునికి ఇష్టం లేదేమో అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఒక విషయం చెప్పమంటారా, ఎవరైతే ఎక్కువగా శ్రమల గుండా వెళ్తున్నారో, ఎవరైతే కష్టాల గుండా వెళ్తున్నారో, వారి విషయంలో దేవునికి నమ్మిక ఎక్కువ.
ఏమి ఎక్కువ చెప్పండి? నమ్మిక ఎక్కువ. ఏంటంటే నిన్ను ఎక్కువగా దేవుడు నమ్మాడు కాబట్టి ఎక్కువ శ్రమలు అనుమతిస్తున్నాడు. ఎందుకో ఆ నమ్మిక చెప్పమంటారా? నా దేవుడు నన్ను విడిచిపెట్టడు అని నా విషయంలో, నా దేవుని పట్ల నా బిడ్డకి ఎంతో నమ్మిక ఉంది. నా విషయంలో ఎన్ని శ్రమలు ఎదురైనా సరే నా దేవుడు ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో ఈ బిడ్డ అయితేనే సాగగలుగుతుంది. మరొక బిడ్డ అయితే బలహీనం అయిపోద్ది. ఈ బిడ్డ అయితేనే సాగగలుగుతుంది. ఈ బిడ్డ అయితేనే ముందుకు వెళ్ళగలుగుతుంది. ఈ బిడ్డ అయితేనే ధైర్యంగా నన్ను ఆరాధించగలుగుతుంది. ఈ బిడ్డ అయితేనే నా కార్యం కొరకు కనిపెట్టగలుగుతుంది అని దేవుడు ఎవరిని నమ్మాడో వారినే ఎక్కువ శ్రమపరుస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రాత్రి ఎవరైతే ఎక్కువ శ్రమల గుండా వెళ్తున్నారో వారిని దేవుడు ఏం చేసినట్లు చెప్పండి? ఏం చేసినట్లు? ఎక్కువ నమ్మాడనే అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా చూడండి, ఏదైనా ఒక పని అప్పగించాలి అంటే, ఉదాహరణకి మన బండి ఇచ్చి పంపించాలి బయటికంటే, బండి నడుపుతాడనే నమ్మకం ఎవరికి కలగాలి? మనకు కలగాలి కదా. ఆ బిడ్డ బండి నడుపుతాడు అనే నమ్మకం మనకు కలిగినప్పుడే మన బండి ఇవ్వగలుగుతాం. లేకపోతే ఇస్తామా చెప్పండి? ఇవ్వం కదా. అలాగే ఈ రాత్రి దేవుడు కూడా మనం శ్రమల గుండా వెళ్తున్నామంటే మనల్ని ఎక్కువగా నమ్మాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. శ్రమలు అనుమతించినటువంటి దేవుడే. ఒకవేళ ఎలాంటి శ్రమల గుండా మనం వెళ్ళినా ఆ శ్రమల్లో నుండి కూడా ఆయన మరలా ఏం చేస్తాడటండి? మనల్ని విడిపిస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారో తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్నాం కదండి, మా జీవితం, క్రైస్తవ జీవితం అంతా కూడా పూలబాటలాగా సాగిపోవాలి, ఏ శ్రమ రాకూడదు, మాకు ఏ కష్టం రాకూడదు అనేసి అని అనుకుంటారు. కానీ మనం లోకంలో ఉన్నాం కనుక ఖచ్చితంగా ఏమొస్తాయి చెప్పండి? శ్రమలు వస్తాయి. అదే మాట యేసయ్య చెప్పారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో కనుక చూస్తే అక్కడ యేసయ్య చెప్పినటువంటి మాట ఏంటి అంటే, మీరు లోకంలో మీకు ఏం కలుగును? శ్రమ కలుగును. ఆయనను ఏం చేయండి? ధైర్యం తెచ్చుకోనండి, నేనేం చేశాను? లోకాన్ని జయించాను అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రాత్రి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అనేసి అంటే, ఆయన మన శ్రమలన్నిటిలో నుండి కూడా ఏం చేస్తాడు చెప్పండి? విడిపిస్తాడు. లోకంలో ఉన్నాం కనుక ఖచ్చితంగా మనకేమొస్తుంది? శ్రమలు వస్తాయి. వచ్చినటువంటి ఆ శ్రమల్లో నుండి దేవుడే విడిపిస్తాడు. ఎంతమందిని విడిపించలేదు? మనం ఎగ్జాంపుల్గా చూస్తే మనకి బాగా శ్రమ పడినటువంటి వ్యక్తి ఎవరు కనిపిస్తారంటే యోసేపు కనిపిస్తారు. ఫస్ట్ ఎవరు కనిపిస్తారు చెప్పండి? యోసేపు కనిపిస్తారు. ఎన్ని శ్రమలు చెప్పండి? ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడు? తల్లిదండ్రుల దగ్గర చాలా గారాభంగా పెరిగినటువంటి ఆ యోసేపుని అన్నదమ్ములు ఏం చేశారు చెప్పండి? అతని మీద పగపట్టేశారు. ఇంట్లో వాళ్ళ ద్వారానే ఏమి ఎదురయ్యింది? శ్రమ ఎదురయ్యింది. కుటుంబంలో నుండే శ్రమ ఎదురయ్యింది. చంపేయాలని చూశారు. తర్వాత ఇస్మాయేలీలకి అమ్మేసిన తర్వాత అక్కడ పోతీఫర్ ఇంట్లో నమ్మకస్తుడిగా జీవిస్తే అక్కడ పోతీఫర్ భార్య ద్వారా ఏంటి చెప్పండి? శ్రమ ఎదురయ్యింది. సరే అనేసి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. చెరసాల్లో శ్రమలు, ఎన్నో శ్రమలు అనుభవించినప్పటికీ కూడా ఏ శ్రమలోనూ కూడా దేవుడు అతన్ని ఏం చేయలేదు చెప్పండి? విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇందాక ఇర్మియా గ్రంథంలో చదువుకున్నాం కదా, ఏమన్నారు చెప్పండి? నేను నిన్ను విడిపించడానికి నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు చెప్పిన మాట యోసేపు జీవితంలో అక్షరాల నెరవేర్చబడింది. ఎన్ని శ్రమల గుండా వెళ్ళినా కూడా ఏ శ్రమలోనూ దేవుడు అతన్ని విడిచిపెట్టకుండా అతనికి తోడుగా ఉండి ఆ శ్రమలన్నిటిలో నుండి విడిపించి గొప్ప అధికారిగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత కనుక మనం ఆలోచన చేస్తే మనకి దావీదు కనిపిస్తారు. ఎవరు చెప్పండి? దావీదుకి కూడా ఇంట్లోంచే ఏమి ఎదురైనాయి? శ్రమలు ఎదురైనాయి. తన మామ ఏం చేయాలనుకున్నాడు? చంపేయాలనుకున్నాడు. తర్వాత తన మామ దగ్గర నుంచి తప్పించుకుని వాగుల వెంట, కొండల వెంట పరిగెడుతూ అలా జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో సర్లే ఏదో రాజ్యాన్ని దగ్గరకు వచ్చి రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు అనేసరికి మరలా ఎవరు ఎదురయ్యారంటే కుటుంబంలోంచి తన కొడుకే ఎదురయ్యాడు. ఎవరు చెప్పండి? తన కుమారుడే ఎదురయ్యాడు. తన కుమారుడే చంపాలని చూసినప్పుడు మరలా కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా వాగుల వెంట, కొండల వెంట, అరణ్యాల వెంట పరుగు పెట్టి పారిపోయినటువంటి పరిస్థితి. ఎన్ని శ్రమలో దావీదు జీవితంలో. నమ్మినటువంటి స్నేహితుల ద్వారా కూడా ఏమి ఎదురయ్యాయి చెప్పండి? కపట స్నేహితుల ద్వారా శ్రమలు ఎదురయ్యాయి, చాలా శ్రమలు. ఆ శ్రమలన్నిటిలోనూ కూడా దావీదుకు దేవుడు తోడై ఉండి ప్రతి శ్రమలో నుండి విడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు, నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, ఒకవేళ నీ కుటుంబస్తుల ద్వారా శ్రమ పెట్టబడుతున్నావా, లేకపోతే నీ బంధువుల ద్వారా శ్రమ పెట్టబడుతున్నావా, నీ ఇరుగు పొరుగు ద్వారా శ్రమ పెట్టబడుతున్నావా, నీ స్నేహితుల ద్వారా శ్రమ పెట్టబడుతున్నావా, ఎలాంటి శ్రమలో ఉన్నప్పటికీ కూడా నా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు ఎదుర్కొనే శ్రమ ఏదైనా సరే
నీవు ఎదుర్కొనే ప్రతి శ్రమల్లో నుండి కూడా నేనేం చేస్తాను, నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వ మాట కూడా చూద్దాం రండి. చాలా మాటలు ఉన్నాయి కానీ సమయాన్ని బట్టి కొన్ని మాటలే మనం ఆలోచన చేద్దాం. 68వ కీర్తన 6వ చరణం చదువుకుందాం. 68వ కీర్తన 6వ చరణం. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 3వదిగా మనం ఆలోచన చేస్తున్నాం. ఆయన విడిపించే దేవుడే. వేటి నుండి విడిపిస్తాడు ఈ రాత్రి మన జీవితాలను, వేటి నుండి విడిపిస్తాడు మన కుటుంబాలను అని ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా దేని నుండి విడిపిస్తాడు చెప్పండి? సమస్తమైన బాధల నుండి విడిపిస్తాడు. రెండవదిగా వేటి నుండి విడిపిస్తాడు చెప్పండి? ఏ శ్రమల గుండా అయితే మనం ప్రయాణం చేస్తున్నామో, మనం ప్రయాణం చేసేటువంటి ప్రతి శ్రమలో నుండి కూడా మనల్ని విడిపిస్తాడు. 3వదిగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. వేటి నుండి విడిపిస్తాడు అనేసనంటే, బంధించబడిన వారిని విడిపించి ఏం చేస్తాడటండి? వర్ధిల్ల చేస్తాడట. అంటే 3వదిగా ఏ బంధకాల చేత బంధింపబడినా సరే బంధకాల్లో ఉన్నటువంటి వారిని విడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి బంధకము నుండి విడిపిస్తాడు ఆయన. ఈ రాత్రి ఒకవేళ చాలామంది నేను ఈ బంధకంలో ఉన్నాను, లేకపోతే నా కుటుంబస్తులు ఈ బంధకంలో ఉన్నారు, నా భర్త ఈ బంధకంలో ఉన్నాడు, నా బిడ్డలు ఈ బంధకంలో ఉన్నారనేసి అని బాధపడిన ప్రతి బంధకంలో నుండి కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? విడిపించే దేవుడై ఉన్నాడు. ఒకవేళ త్రాగుడు అనేటువంటి బంధకం, ఆ బంధకంలో బంధించబడిన వారిగా ఉన్నారా? నీ భర్త కానీ, నీ బిడ్డలు కానీ, నీ కుటుంబస్తులు కానీ ఆ త్రాగుడు అనే బంధకం నుండి ఏం చేయగలడు చెప్పండి? నా దేవుడు విడిపించగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ వ్యభిచారం అనేటువంటి బంధకంలో బంధించబడిన వారే ఉంటే ఆ బంధకం నుండి కూడా నా దేవుడు ఏం చేయగలడు చెప్పండి? విడిపించగలడు. సమరయ స్త్రీని ఏం చేశాడు చెప్పండి? విడిపించిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ జారత్వం అనేటువంటి బంధకంలో ఉంటే యవన పిల్లలు, ఆ జారత్వం అనేటువంటి బంధకంలో నుండి కూడా నా దేవుడు ఏం చేయగలడు చెప్పండి? విడిపించగలిగిన దేవుడై ఉన్నాడు. ఒకవేళ అనేక రకాలైనటువంటి వ్యసనాల చేత బంధించబడిన వారిగా ఉంటే ఆ ప్రతి వ్యసనము నుండి కూడా నా దేవుడు ఏం చేసే దేవుడై ఉన్నాడు అంటే విడిపించే దేవుడై ఉన్నాడు. ఒకవేళ అక్రమ సంబంధాలు అనేటువంటి ఆ బంధకాల చేత ఈరోజు చాలామంది బంధించబడిన వారిగా ఉన్నారు. అందులో నుండి బయటికి వద్దామన్నా కూడా రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ అక్రమ సంబంధాలు అనేటువంటి బంధకాల నుండి కూడా నా దేవుడు ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు అంటే విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా మనం ఏ బంధకంలో ఉన్నా సరే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? విడిపించే దేవుడై ఉన్నాడు. ఇవన్నీ కూడా కొన్ని దురాత్మలే. యేసయ్య భూమి మీద సంచారం చేసినటువంటి కాలంలో ఆయన అనేక దురాత్మలను ఏం చేసినట్లుగా చూస్తాం, వెళ్ళగొట్టాడు. ఆ దురాత్మలు పట్టిన, అపవిత్రాత్మలు పట్టిన వారిని విడిపించాడు. అలాగే ఈ కాలంలో దయ్యం పట్టడం అనేది ఏమీ ప్రత్యేకంగా లేదు. కానీ దురాత్మలు పట్టడం అంటే ఏంటి చెప్పండి? ఈ బంధకాల్లో చిక్కబడ్డమే. త్రాగుడు, వ్యసనాలు, వ్యభిచారం, జారత్వం, ఇలా అపవిత్రమైనటువంటి కార్యకలాపాలు, ఈ బంధకాల చేత అపవాది అనేకుల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? బంధించి ఉంచుతున్నాడు. కానీ రాత్రి నా దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నీవు ఆ బంధకాల్లో ఉండడం ద్వారా నీ శరీరం, నీ ఆరోగ్యం పాడైపోతుంది. లేకపోతే నీ ఇల్లు ఒళ్ళు కూడా ఏమైపోతుంది చెప్పండి? గుల్లైపోతుంది. వర్ధిల్లలేనటువంటి పరిస్థితి, ఆశీర్వాదం అనేది లేనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నావు. కాబట్టి నువ్వు బంధించబడినటువంటి ప్రతి పరిస్థితిలో నుండి, ప్రతి బంధకంలో నుండి నేను నిన్ను విడిపించి ఏం చేస్తాను? వర్ధిల్ల చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నేను విడుదల పొందలేకపోతున్నానండి ఈ బంధకాల్లో ఉండి అనేసనంటే ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు చెప్పండి? నీ చెయ్యి చాపితే చాలు ఆ బంధకాల్లో నుండి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తిని మనం చూద్దాం రండి. ఆయన కొన్ని పరిస్థితుల్లో బంధించబడిన వాడిగా ఉన్నాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనునకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను తగ్గించుకొని బహుగా ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనకి ఒక రాజు కనిపిస్తున్నాడు.
ఈ రాజు యూదా రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి రాజు. ఈయన పేరు ఏమిటి అనేసనంటే మనష్షే. ఇతడు హిజ్కియా రాజు అయినటువంటి హిజ్కియా కుమారుడు, రాజు అయినటువంటి హిజ్కియా యొక్క కుమారుడు. ఈయన రాజ్యాన్ని హిజ్కియా తరువాత రాజ్యాన్ని ఎక్కాడు, సింహాసనం ఎక్కాడు, రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. పరిపాలన చేస్తూ ఉంటే ఈయన్ని ఏం చేశారు చెప్పండి? అష్షూరు రాజు ఏం చేశాడు? బంధించాడు. ఈ రాజు మీదకి యుద్ధానికి వచ్చి ఈ మనష్షేని బంధించి తన రాజ్యంలోనికి గొలుసులతో బంధించేసి తన రాజ్యంలోనికి తీసుకువెళ్ళిపోతే చెరలోనికి వెళ్ళిపోయినటువంటి మనష్షే అప్పుడు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఒక్కసారి నన్ను ఏం చెయ్యి, జ్ఞాపకం చేసుకో. నేను బంధకాల చేత బంధించబడ్డాను. ఈ అష్షూరు రాజు నన్ను బంధించేశాడు గొలుసులతో, నన్ను విడిపించవా అని దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఆ బంధకాలన్నిటిలో నుండి కూడా మనష్షేని విడిపించి తిరిగి తన రాజ్యంలోనికి తీసుకువచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రాత్రి ఎలాంటి బంధకాలతో ఉన్నటువంటి వారినైనా సరే దేవుడు ఏం చేసేవాడు అనేసి ఆలోచన చేస్తే విడిపించే దేవుడు అయి ఉన్నాడు. ఇక్కడ మనష్షేని విడిపించాడు. క్రొత్త నిబంధనలో కూడా ఒక వ్యక్తిని మనం చూద్దాం. ఎవరు అనేసనంటే లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అక్కడ మనకి ఒక స్త్రీ కనిపిస్తుంది. ఎవరు ఆ స్త్రీ అనేసనంటే 18 సంవత్సరాల నుండి సాతాను ఏం చేసిందట? ఆమెను బంధించిందట. సాతాను ఏం చేసిందట చెప్పండి? అపవిత్రాత్మ బంధించిందంట. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి. అంటే సాతాను ఎలా బంధించింది అంటే నడుము వంగిపోయింది, నడుము బలహీనతతో బంధించింది ఆ స్త్రీని. ఆమె అబ్రహాము కుమార్తె, అంటే దేవుని బిడ్డే, క్రైస్తవురాలే, దేవుణ్ణి అంగీకరించినటువంటి బిడ్డే. అలాంటి దేవుణ్ణి అంగీకరించినటువంటి బిడ్డను కూడా అపవాది ఏం చేసింది చెప్పండి? 18 సంవత్సరాల నుంచి నడుము బలహీనతతో బంధించిందట. యేసయ్య సమాజ మందిరంలోనికి వెళ్ళి వాక్యం చెప్పేటప్పుడు ఆమెను చూసి ఆమె అబ్రహాము కుమార్తె అని ఆ బంధకాల నుండి ఆమెను ఏం చేశాడు చెప్పండి? విడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి చాలామంది కూడా ఈ రోగం అనేటువంటి బంధకాల చేత, ఈ రోగానికి కూడా ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉందో చెప్పండి? 18 సంవత్సరాలటండి. 18 సంవత్సరాల నుంచి కూడా నడుం బలహీనతతో బాధపడుతుందట ఆ స్త్రీ. అంటే చూడండి ఎన్ని సంవత్సరాలుగా బాధ అనుభవిస్తుందో. ఈరోజు కూడా చాలామంది చాలా సంవత్సరాల నుంచి కొన్ని రోగాలు, దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి. అవి చాలా సంవత్సరాల నుంచి వారిని ఏం చేస్తాయి చెప్పండి? ఆ రోగం బంధించి ఉంచుతుంది. వారికి ఆరోగ్యం లేనటువంటి పరిస్థితి, అనారోగ్య పరిస్థితిలో చాలా సంవత్సరాలుగా బంధించబడినటువంటి వారు చాలామంది ఉన్నారు. మనలోనూ ఉన్నారు, అలాగే బైబిల్లో కూడా చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తట 38 సంవత్సరాల నుంచి ఎక్కడున్నాడట? బెతస్తా కోనేటి దగ్గర ఉన్నాడట. ఏ రోగంతో? పక్షవాయు రోగంతో ఉన్నాడట. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 38 సంవత్సరాల నుంచి. ఆ 38 సంవత్సరాల నుంచి ఆ పక్షవాయువు రోగంతో ఉన్నటువంటి అతన్ని కూడా దేవుడు ఆ రోగంలో నుండి విడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనకి మరొక స్త్రీ తెలుసు. 12 సంవత్సరాల నుంచి ఏ బలహీనత చెప్పండి? రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. ఎంతోమంది వైద్యుల దగ్గరికి తిరిగింది, ఎన్నో తిప్పలు పడింది, ఎంతో వ్యయం చేసింది. కానీ ఏమాత్రం కూడా బలహీనత నుండి ఏం పడలేదు చెప్పండి? విడుదల పొందలేదు, బాగుపడలేదు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె తన శరీర బలహీనతలో నుండి విడుదల పొందింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ లూకా సువార్తలో ఉన్నటువంటి ఈమె కూడా 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయినటువంటి బలహీనతతో బాధపడుతుంది. సాతాను ఆమెను ఆ బలహీనతతో బంధించాడు. కానీ యేసయ్య ఆ సాతాను బంధించినటువంటి ఆ బలహీనత నుండి, ఆ రోగము నుండి ఆమెకి ఏమి ఇచ్చారు అనేసనంటే విడుదల ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనేసనంటే బంధకాలతో ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? విడిపించే దేవుడై ఉన్నాడు. చాలామందికి దేవుడు చాలా టాలెంట్స్ ఇస్తాడు, చాలా నైపుణ్యత ఇస్తాడు. కానీ వాళ్ళ బంధకాలను బట్టి వాటిని వినియోగించుకోలేరు, ఆశీర్వాదకరంగా ఉండలేరు. మనకి బాగా తెలుసు, మన ఇంట్లో అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటుంది, తేనెటీగలాగా ఉండి నల్లగా ఉంటుంది పెద్దగా. దాన్ని ఏమంటారు చెప్పండి? కందిరీగ అంటారు కదా. ఎంత పెద్ద చెక్కనైనా సరే ఏం చేయగలుగుతావు? అవలీలగా రంధ్రం చేసేయగలుగుతుంది. పెద్ద శబ్దం చేసుకుని తిరుగుతూ ఉంటుంది. గుర్తొచ్చిందండి? చూసారు కదా చాలామంది. దాన్ని కందిరీగ అంటారు. తేనెటీగలాగే ఉండి నల్లగా ఉండి చాలా శబ్దంతో తిరుగుతూ ఉంటుంది. ఎంత పెద్ద చెక్కనైనా సరే అది ఏం చేయగలదు చెప్పండి? అవలీలగా రంధ్రం చేసేస్తుంది. అలాంటి ఆ కందిరీగ చాలా సులువుగా రంధ్రం చేసేటువంటి అది ఏం చేస్తుంది అనేసనంటే తామర పుష్పంలో వాలి ఆ తామర పుష్పంలో ఉన్నటువంటి మకరందాన్ని, ఆ తేనెని జుర్రుకుంటూ ఉంటుంది. అలా జుర్రుకొని ఆ తేనెకి
ఆ మకరందాన్ని పీల్చుకుంటూ మత్తుతో అందులో ఉండిపోద్ది. తామర పువ్వు ఏం చేస్తుంది అంటే నైట్ అయ్యేసరికి ఏమైపోతుంది చెప్పండి, ముడుచుకుపోతుంది. ఇక ఇది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉండదు. తెల్లారేసరికి తామర పువ్వు విచ్చుకునేసరికి ఇది ఏమై ఉంటుంది, చనిపోయి ఉంటుంది. ఏమైపోయి ఉంటుంది చెప్పండి, చనిపోయి ఉంటుంది. అంటే దానికి చాలా టాలెంట్ ఉంది, చాలా నైపుణ్యత ఉంది. ఎలాంటి చెక్క ముక్కైనా సరే ఏం చేయగలదు, రంధ్రం చేసేయగలదు అవలీలగా. అంత టాలెంట్ ఉండి కూడా తనకున్నటువంటి ఆ వ్యసనం ఏంటి అంటే ఆ మకరందాన్ని పీల్చుకుని ఏమైపోతుంది చెప్పండి, మత్తుతో ఉండిపోతుంది. ఆ మత్తును బట్టి దాన్ని ప్రాణాలనే ఏమవుతుంది చెప్పండి, పోగొట్టుకుంటుంది. ఈరోజు చాలామందిని దేవుడు చాలా నైపుణ్యత కలిగిన వారిగా సృష్టించాడు, చాలా టాలెంట్స్ వాళ్ళలో పెట్టాడు దేవుడు. కానీ కొన్ని మత్తును కలిగించేటువంటి ఆ వ్యసనాల చేత వారు బంధించబడి వారు వర్ధిల్లలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, ఎలాంటి బంధకంలో ఉన్నా సరే నువ్వు ఏం చేస్తాడు చెప్పండి, నా దేవుడు విడిపించే దేవుడై ఉన్నాడు. మనకి బాగా తెలిసినటువంటి వ్యక్తి అగస్టిన్. ఎవరు చెప్పండి, అగస్టిన్ యవ్వనంలో ఉండగా చాలా ఎలా తిరిగేవాడు అనేసనంటే అతనికి లేని అలవాటు అంటూ ఏదీ లేదు. త్రాగుడు కానివ్వండి, లేకపోతే వ్యభిచారం కానివ్వండి, చాలా 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 బంధకాల చేత బంధించబడ్డాడు. అతనికి లేనటువంటి అలవాటు అంటూ లేదు. చాలా అపవిత్రమైనటువంటి కార్యకలాపాల్లో జీవిస్తున్నాడు అగస్టిన్. ఆ అగస్టిన్ యొక్క తల్లి దేవుని పాదాల దగ్గర కన్నీటితో ప్రార్థన చేసేది. తన కొడుకు ఆ బంధకాల నుండి ఏం చేయబడాలని, విడిపించబడాలని. దేవా, విడిపించే దేవుడవు నీవే గనుక నా కుమారుడు చాలా బంధకాల చేత ఉన్నాడు, తన యవ్వన జీవితాన్ని అంతా పాడు చేసుకుంటున్నాడు. నువ్వు ప్రతి బంధకంలో నుండి విడిపించే దేవుడవు గనక నా కుమారుని విడిపించు అని తన తల్లి చేసినటువంటి ప్రార్థన అగస్టిన్ని ఏం చేసింది చెప్పండి, ప్రతి బంధకం నుండి విడిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా మారిపోయాడు అనేసనంటే ఎంతైతే అపవిత్రంగా జీవించాడో, ఎంతైతే అపవిత్రమైన కార్యకలాపాలతో జీవించాడో, ఎంతైతే వ్యభిచారంలో జీవించాడో, ఎంతైతే మత్తులో జీవించాడో అంతా పరిశుద్ధంగా మార్చబడిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు అటండి ఆయన సువార్త ప్రకటిస్తూ ఒక రోడ్డు మీద వెళ్తూ ఉంటే, అంతకుముందు ఆ రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో ఒక స్త్రీతో వ్యభిచారం చేసినటువంటి పరిస్థితి. ఈయన రోడ్డే సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ స్త్రీ పిలుస్తుందట, అగస్టిన్ అనేసి అని పిలుస్తూ ఉంటే ఈ అగస్టిన్ చెప్తున్నాడు, ఏమనో తెలుసా, మునుపటిలాగా నువ్వు ఉన్నావు, కానీ మునుపటి పరిస్థితుల్లో నేను లేను, నా దేవుడు నన్ను విడిపించాడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సాక్ష్యం ఏమని చెప్తాడు అంటే, నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో దేవుని యొక్క పాదాల దగ్గరికి నేనేం చేశాను, కొట్టుకుని వచ్చానని చెప్తాడు తన సాక్ష్యం. తను ఏమంటారు అనేసి అంటే సెయింట్ అగస్టిన్ అంటారు. మునుపు ఎంత అపవిత్రంగా జీవించినా, మునుపు ఎంత అపరిశుద్ధంగా జీవించినా, ఎన్ని బంధకాల్లో జీవించినా, ఎన్ని అపవిత్రమైన కార్యకలాపాల్లో జీవించినా కూడా దేవుడు విడిపించిన తర్వాత తన యొక్క పోరాటం దేని గురించి చేశాడో తెలుసా, పరిశుద్ధత కొరకే చేశాడు. యేసయ్య తరువాతే ఆయన ఒక పరిశుద్ధుడిగా, ఒక రోల్డ్ మోడల్గా ఉన్నాడు. అందుకే అతనికి ఇవ్వబడినటువంటి బిరుదు ఏంటో తెలుసా, సెయింట్ అంటే ఏంటి చెప్పండి, పరిశుద్ధుడు, పరిశుద్ధ అగస్టిన్ అనేటువంటి పిలుపు ఆయన పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి ఎలాంటి బంధకంలో ఉన్నా, ఎలాంటి పాపపు పరిస్థితుల్లో ఉన్నా కూడా నా దేవుడు ఏం చేయగలడు చెప్పండి, విడిపించి పరిశుద్ధులుగా మార్చగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ మాట కూడా చెప్పి నా మాటల్లో నేను ముందుకు వెళ్తాను. మొట్టమొదటిగా సమస్తమైన బాధల్లో నుండి ఆయన ఏం చేస్తాడు చెప్పండి, విడిపిస్తాడు. శ్రమల్లో నుండి విడిపిస్తాడు. రెండవదిగా, మూడవది ఎందులోంచి విడిపిస్తాడు చెప్పండి, బంధకాల్లో నుండి విడిపిస్తాడు. 4వదిగా ఎందులో నుంచి విడిపిస్తాడో చూద్దాం రండి. యోబు గ్రంథం 33వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. 33:24. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వదిగా దేవుడు ఎందులో నుండి విడిపిస్తాడు అంటే, మొట్టమొదటిగా సమస్తమైన బాధల నుండి విడిపించే దేవుడై ఉన్నాడు. రెండవదిగా ఎందులో నుండి విడిపిస్తాడు అంటే, శ్రమల్లో నుండి మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు. మూడవదిగా ఎందులో నుండి విడిపిస్తాడు అంటే, బంధకాల్లో నుండి విడిపించే దేవుడై ఉన్నాడు. 4వదిగా ఎందులో నుండి ఆయన విడిపిస్తాడు అనేసనంటే, పాతాళములోనికి వెళ్లకుండా ఆయన మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాతాళం అనేసనంటే మనందరికీ తెలుసు కదా, చాలా భయం. పాతాళానికి మరొకటి ఏంటంటే పర్యాయ పదం నరకం అని వస్తుంది. ఆ నరకం అంటే ఆరని అగ్ని, ఆ అగ్ని ఆరదు, పురుగు
చావదు. వేదనకరమైనటువంటి స్థలం, యాతన పెట్టబడేటువంటి స్థలం. ఎవరు కూడా ఆ స్థలానికి వెళ్ళాలని ఆశపడరు, ఎవరు కూడా ఆ స్థలానికి వెళ్ళడానికి ఇష్టపడరు. అలాంటి వేదనకరమైనటువంటి స్థలం పాతాళం. ఆ పాతాళంలోనికి వెళ్ళకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? విడిపిస్తాడు. అసలు పాతాళం ఎవరికండి అని గనక ఆలోచన చేస్తే, పాతాళం ఎవరికి అనేసనంటే పాపం చేసిన వారికి. ఎవరికి చెప్పండి? పాపం చేసిన వారికి పాతాళం. అంటే ఈ రాత్రి ఆ పాతాళంలోనికి వెళ్ళకుండా మనల్ని దేవుడు విడిపిస్తున్నాడు. అంటే మన ప్రతి పాపపు పరిస్థితి నుండి కూడా, మన మీద ఉంచబడినటువంటి ప్రతి పాపపు అనుభవంలో నుండి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? మనల్ని విడిపిస్తున్నాడు. చాలామంది ఏమనుకుంటారో తెలుసా? వారికి డబ్బు ఉందని, లేకపోతే అధికారం ఉందని, ఏదో ఉందని, వయసు ఉందని, అందం ఉందని ఎంత ఇదిగా పాపం చేస్తూ ఉంటారో. ఎవరి మాట కూడా ఏం చేయరు చెప్పండి? లెక్క చేయరు, ఖాతరు చేయరు, ఎవరి మాట వినరు. చాలా అహంకారంతో జీవిస్తూ ఉంటారు. కానీ వారు చేసినటువంటి పాపం ఒకరోజు ఏం చేస్తా చెప్పండి? వారిని పట్టుకుంటుంది. ఏం చేస్తా చెప్పండి? పట్టుకుంటుంది. వరదలు వచ్చినప్పుడు గోదావరి సైడ్ ఏమొస్తాయి చెప్పండి? దొంగలు ఇవన్నీ కూడా కొట్టుకొచ్చేస్తూ ఉంటే రావులపాలెం బ్రిడ్జ్ దగ్గర చూసారా మీరు ఎప్పుడైనా? వరదలు వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారు? కిందకి ఆ తాడులు వేసి, గాలాలు వేసి ఆ కొట్టుకొస్తున్నటువంటి దొంగల్ని పైకి తీసుకుంటూ ఉంటారు. ఎందుకని? పుల్లలు కొట్టుకోవడానికి అనేసి అని. ఇలా ఒక ప్రాంతంలో అలాగే వరదలు వస్తూ ఉంటే అలా కొట్టుకొస్తున్నటువంటి దొంగల్ని వీరు ఎదురెళ్ళి తీసుకొచ్చేవారటండి. అలాంటి పరిస్థితి. ఒకరోజు గోదావరి వస్తుంటే ఎదురు చూస్తున్నారు కొంతమంది. ఒక ఆయన అదిగో ఎదురుగా వస్తున్నటువంటి ఆ నల్ల దొంగ నాది అని గబగబా ఆ గోదావరిలోకి ఈత కొట్టుకుంటూ వెళ్ళి ఆ దొంగ దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళి దాన్ని ఏం చేశాడటండి? పట్టుకున్నాడట. మరొకరు ఎవరు కూడా వెళ్ళకుండా దాన్ని పట్టుకుంటే ఈలోగా ఎదర సుడిగుండ వస్తుంది. ఎంతసేపటికి దాన్ని ఏం చేయట్లేదు? తీసుకురావట్లేదు. అప్పుడు ఈ ఒడ్డునున్నటువంటి తన భార్య, కొడుకులు, ఇంకా ప్రక్కవారు వీళ్ళందరూ ఉంటారు కదా చాలామంది, వారందరూ కేకలు వేస్తున్నారు. ఒరే ఎంతసేపు రా బాబు, ఎదర ఏమొస్తుంది? సుడిగుండ వస్తుంది, అపాయం వస్తుంది, ఎంతసేపు రా, దాన్ని తీసుకురా అనేసానంటే నేను తీసుకురాలేకపోతున్నాను అంటున్నాడట. పోన్లే దాన్ని వదిలేసి నువ్వు వచ్చాయి, నీ ప్రాణం దక్కించుకో, ఆ దొంగను వదిలే, పోతే పోయిందిలే అని కేకలు వేస్తుంటే అప్పుడు అతను అంటున్నాడంట, ఒరే నేను ఎప్పుడో దాన్ని వదిలేశాను, అదే నన్ను పట్టుకుంది అన్నాడట. ఏంటి అది అంటే అడవిలోంచి వరదలకు కొట్టుకొచ్చినటువంటి ఎలుగుబంటి. ఏంటి చెప్పండి? ఎలుగుబంటి కొట్టుకొచ్చేసింది. అది దొంగ అనుకుని ఇతను గబగబా వెళ్ళి పట్టుకున్న తర్వాత అది ఇతన్ని పట్టుకుంది. ఇతను విడిచిపెట్టేశాడు. కానీ అదేం చేయట్లేదు? ఇతన్ని విడిచిపెట్టట్లేదు. ఈరోజు పాపం కూడా మనిషిని అలాగే పట్టుకుంటుంది. మనం విడిచిపెట్టేద్దాం అనుకుంటాం చాలాసార్లు, కానీ మనం చేసినటువంటి పాపం ఒకరోజు ఏం చేస్తుంది చెప్పండి? మనల్ని పట్టుకుంటుంది. పాపం వల్ల వచ్చే జీతం ఏమిటి అంటే మరణం అంటే అది రెండవ మరణమైనటువంటి అగ్నిగుండం, ఆరని అగ్నిగుండం. ఇక దానిలో నుండి తప్పించుకునేటువంటి మార్గమే లేదు. దానిలో నుండి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. అందుకనే దేవుడు ఈ రాత్రి ఈ శుభవార్తను తెలియజేస్తున్నాడు. క్రీస్తు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన తెలియజేస్తున్నాడు. పాపం నిన్ను పట్టుకోక మునిపే నువ్వు ఆ పాతాళంలోనికి దిగి వెళ్లకుండా నా దేవుడు ఏం చేస్తాడు అంటే ఆయన విడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే జ్ఞాని అయినటువంటి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో గనక చూస్తే ఒక మాట చెప్తాడు. ఏమనో తెలుసా? జ్ఞానుల యొక్క ఉపదేశం పాతాళంలోనికి వెళ్లకుండా మనల్ని విడిపిస్తుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానుల యొక్క ఉపదేశం ఏం చేస్తుందటండి? పాతాళంలోనికి వెళ్లకుండా విడిపిస్తుంది. అంటే ఈ రాత్రి నీకు వినబడేటువంటి ఉపదేశం ఎలాంటిది అంటే జ్ఞానం కలిగిన ఉపదేశం. నీ పాపం నిన్ను పట్టుకోకముందే, నువ్వు పాతాళానికి దిగిపోకముందే, నిత్య నరకాగ్నిలో యాతన పడక మునిపే నీకు క్రీస్తు యొక్క ప్రేమ సువార్త వినబడుతుంది, జ్ఞానము కలిగినటువంటి ఉపదేశం వినబడుతుంది. ఇది నిన్ను ఎక్కడి నుండి విడిపిస్తుంది అంటే పాతాళంలో నుండి విడిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారో తెలుసా? మేము పాతాళంలోనికి వెళ్లకుండా మమ్మల్ని విడిపించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. మాకు ఎవరు ఎక్కువ తెలుసా? పొట్టెక్కువండి. ఏమంటారు చెప్పండి? మా పొట్ట ఎక్కువ, మా ఇంటి పేరు ఎక్కువ, మా సహోదరులు ఎక్కువ, మమ్మల్ని ఏం చేస్తారు? వాళ్ళు విడిపించేస్తారు అంటారు. ఒక విషయం చెప్పమంటారా? రండి, వాళ్ళు ఎంతవరకు విడిపించగలరో మనం చూద్దాం. 49వ కీర్తన 7వ వచనంలో గనక చూస్తే, ఆలోచన చేస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా?
ఎవడును కూడా ఏ విధము చేతనైనను తన సహోదరుని ఏం చేయలేడట, విమోచించలేడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నేను విడుదల పొందడానికి, ఆ పాతాళంలో నుండి, నిత్య నరకాగ్నిలో నుండి విడుదల పొందడానికి నా సహోదరులు నన్ను విడిపిస్తారనుకుంటున్నావేమో, నా ఇంటి పేరు వాళ్ళు నన్ను విడిపిస్తారనుకుంటున్నావేమో. ఒకవేళ కానీ ఏ సహోదరుడు కూడా తనని ఏం చేయలేడటండి, విడిపించలేడు. ఈరోజు క్రీస్తు దగ్గరికి రావాలి అంటే అనేకులకు ఏంటో తెలుసా, మా ఇంటి పేరు వాళ్ళు చూస్తారండి, మా బంధువులు చూస్తారండి, మా స్నేహితులు చూస్తారండి, ఏమనుకుంటారోనండి అని చాలామంది భయపడతా ఉంటారు. అలా అనుకునే వాళ్ళు ఎవరైనా నిన్ను విడిపించగలరా చెప్పండి? ఎవ్వరు విడిపించలేరు. పాతాళంలో నుండి విడిపించలేరు, నిత్య నరకాగ్నిలో నుండి విడిపించలేరు, నీ బాధల్లో నుండి విడిపించలేరు, నీ శ్రమల్లో నుండి కూడా నిన్ను విడిపించలేరు, బంధకపు స్థితిలో నుండి కూడా విడిపించలేరు. విడిపించగలిగినటువంటిది ఒక్కడే ఆయనే, నజరేయుడైనటువంటి యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది లాగున మాకు పుట్టు ఉందండి, మా సహోదరులు ఉన్నారండి, వాళ్ళు విడిపిస్తారనుకుంటే వాళ్ళు ఏం చేయలేరట, విడిపించలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి కొంతమంది ఏమనుకుంటారో తెలుసా, మేము పూజించేవి, మేము నమ్మేవి ఉన్నాయండి, అవి ఏం చేస్తాయి, మమ్మలను విడిపిస్తాయి అంటారు. అవి ఎంతవరకు విడిపిస్తాయో రండి చూద్దాం. రాజుల రెండవ గ్రంథం 18వ అధ్యాయం 35వ వచనం, అలాగే యెషయా గ్రంథం 36:20, ఈ రెండిట్లోనూ కూడా కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. సేమ్ వచనాలు కనిపిస్తాయి. ఈ రెండు వచనాల్లో కూడా సేమ్ మాటలు మనకు కనిపిస్తాయి. ఏంటి అనేసనంటే, హిజ్కియా రాజ్యం మీదకి ఎవరు వచ్చారు చెప్పండి? అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు దండెత్తి వచ్చాడు యుద్ధం చేయడానికి. వచ్చినప్పుడు తన సైన్యాధిపతి అయినటువంటి రబ్షాకేని పంపించి ఆ ఇశ్రాయేల్ ప్రజలను లొంగిపోమని చెప్పు, ఎల్లు రబ్షాకే అని చెప్పినప్పుడు రబ్షాకే వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా, మేము ఇన్నిసార్లు ఇన్ని దేశాల మీదకి వెళ్ళి ఏం చేశాం, యుద్ధం చేశాం. అక్కడ కొన్ని దేవతల పేర్లు అతడు ప్రస్తావించడం జరిగింది. ఏ దేవతలట? హామాతు దేవతలు, అర్పాదు దేవతలు, సెపర్వయిము దేవతలు, హేనా దేవతలు, ఇవ్వా దేవతలు, షొమ్రోను దేవతలు, ఇలా కొంతమంది పేర్లు ఎత్తుపట్టాడు రబ్షాకే. ఎత్తుపట్టి ఇన్ని రాజ్యాల మీదకి వెళ్ళాం, ఇంతమంది దేవతలు కలిగినటువంటి ప్రజల మీదకి యుద్ధం చేయడానికి వెళ్ళాం, ఏ దేవత కూడా మా చేతిలో నుండి వారిని ఏం చేయలేకపోయింది, విడిపించలేకపోయింది అని రబ్షాకే చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ వాళ్ళు విడిపిస్తారు, మేము నమ్మినటువంటివి, మేము ఆరాధన చేస్తున్నటువంటివి, మేము పూజించేవి మమ్మలను విడిపిస్తాయండి అనుకోవచ్చు. కానీ అవి ఏం చేయలేవటండి, ఏ మాత్రము కూడా విడిపించలేవు. విడిపించాలి అనేసనంటే మనం పాపంలో నుండి, మన జన్మకర్మ పాపం, ఆ జన్మకర్మ పాపంలో నుండి మనం విడుదల పొందాలి అంటే, పాపం ద్వారా వచ్చేటువంటి మరణమైనటువంటి నిత్య అగ్నిగుండంలో నుండి, పాతాళంలో నుండి మనం తప్పించబడాలి అంటే, విడుదల కలగాలి అంటే ఏం చేయాలో తెలుసా? ధర్మశాస్త్ర ప్రకారంగా లేవియాకాండం 25వ అధ్యాయం 44వ వచనం చూస్తే అక్కడ ధర్మశాస్త్రంలో కొన్ని మాటలు రాయబడ్డాయి. మనకి విడుదల కలగాలి అనేసనంటే ఏం చెల్లించాలంట? ఎవరైనా సరే విడిపించబడాలి అంటే ఏం చెల్లించాలి చెప్పండి? క్రయధనము చెల్లించాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విడుదల పొందాలి అంటే ఏం చెల్లించాలి చెప్పండి? క్రయధనం చెల్లించాలి. ఈ రాత్రి మనం ఎందులో నుండి విడిపించబడాలి అన్నా, నిత్య నరకాగ్నిలో నుండి విడిపించబడాలన్నా, నిత్య నాశనంలో నుండి విడిపించబడాలి అన్నా, పాతాళంలో నుండి విడిపించబడాలి అన్నా ఏం చెల్లించాలి చెప్పండి? క్రయధనం చెల్లించాలి. మరి ఏ క్రయధనం చెల్లించి మనం విడుదల పొందుదాం? ఏ క్రయధనం చెల్లిందని చెప్పండి? ఎంత చెల్లిందాం క్రయధనం విడుదల పొందడానికి అంటే, మనము చెల్లించవలసినటువంటి క్రయధనం ఎవరు చెల్లించారు అంటే, నా ప్రభు అయినటువంటి యేసయ్య చెల్లించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆ మాటలు మనకి కనిపిస్తాయి. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో చూస్తే ఆయన చెప్పినటువంటి మాట, నేను ఈ లోకానికి పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చాను, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణమును ఇవ్వడానికి వచ్చానన్నారు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2026 సంవత్సరాల క్రితం జరిగినది ఇదే. 2026 సంవత్సరాల క్రితం మన ప్రభు అయినటువంటి యేసయ్య మానవ రూపుడిగా ఈ లోకానికి వచ్చి మనందరినీ కూడా ప్రతి బంధకంలో నుండి విడిపించాలని, ప్రతి శ్రమలో నుండి విడిపించాలని, ప్రతి బాధ నుండి మనల్ని విడిపించాలని, ఆ పాతాళ వేదనలు అనుభవించకుండా మనల్ని విడిపించాలని, నిత్య నరకాగ్నిలో నుండి మనల్ని విడిపించాలని, మనకి బదులుగా మనకి విడుదల కలగడం కోసం ఆయన ఏం చేశారు చెప్పండి? విమోచన క్రయధనం ఆయన చెల్లించేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విమోచన క్రయధనం వెల చాలా గొప్పది. ఆస్తులను బట్టో లేకపోతే డబ్బును బట్టో అది క్రయధనం చెల్లిస్తే చెల్లేది కాదు.
ఏమిటి అనేసనంటే ఆ విమోచన క్రయధనం, అమూల్యమైన రక్తం, ఆ పరిశుద్ధుడైనటువంటి యేసయ్య యొక్క ప్రాణం. దేవునికి స్తోత్రం. దానికి ఎవరైనా వెలకట్టగలరా చెప్పండి? ఎవ్వరు వెలకట్టలేరు. వెలకట్టలేనటువంటి అమూల్యమైన రక్తం నీవు విడిపించబడడం కోసం క్రయధనంగా ఆయన చెల్లించాడు. నీవు విడిపించబడడం కోసం ఆయన ప్రాణాన్నే క్రయధనంగా చెల్లించాడు. అలాంటి గొప్ప దేవుడు ఈ రాత్రి ఏమంటున్నాడో తెలుసా? నేను నిన్ను విడిపిస్తాను నా బిడ్డ అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు చెప్పండి? నేను నిన్ను విడిపిస్తాను నా బిడ్డ అంటున్నాడు. ఒకవేళ నువ్వు ఎలాంటి బాధల్లో ఉన్నా సరే, నీ బాధల్లో నుండి నేను విడిపిస్తాను, నీ కోసం నేను క్రయధనం చెల్లించాను నా బిడ్డ అంటున్నాడు. నువ్వు ఒకవేళ శ్రమలతో నలిగిపోతున్నావా, ఇబ్బందులతో కుమిలిపోతున్నావా, ప్రతి శ్రమల్లో నుండి కూడా నేను నిన్ను విడిపిస్తాను, ఎందుకంటే నీ కోసం నా ప్రాణాన్ని క్రయధనంగా పెట్టానంటున్నాడు ఆయన. నువ్వు ఎలాంటి బంధకపు అనుభవాల్లో ఉన్నా సరే, ప్రతి బంధకంలో నుండి కూడా నేను నిన్ను విడిపిస్తాను, ఎందుకంటే నీకు క్రయధనముగా నా రక్తాన్ని చిందించాను అంటున్నారు ఆయన. నీ పాపాన్ని బట్టి, నీ శాపాన్ని బట్టి పాతాళానికి నువ్వు వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్నావా? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్నావా? నిత్య నరకాగ్నిలో నుండి, పాతాళంలో నుండి నేను నిన్ను విడిపిస్తాను, ఎందుకంటే నీ విడుదల కొరకు నేనేం చేశాను? క్రయధనాన్ని చెల్లించాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన క్రయధనము చెల్లించి ఈ రాత్రి మనకి ఎలా ప్రత్యక్షం అవుతున్నాడు అంటే విడిపించే దేవుడిగా ప్రత్యక్షతనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎంతమంది ఆయన ఇచ్చే విడుదల పొందాలనుకుంటున్నారు? ఎంతమంది విడుదల పొందాలనుకుంటున్నారు? దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. బాధల నుండి, శ్రమల్లో నుండి, కష్టాల్లో నుండి, రోగాల్లో నుండి, బంధకాల్లో నుండి, పాతాళంలో నుండి, నిత్య నరకాగ్నిలో నుండి మేము విడుదల పొందాలి అనేసి గనక మనకి ఆశ ఉంటే ఒక్క పని చేస్తే చాలు. రండి ఒక్కసారి 25వ కీర్తన 22వ కీర్తన 5వ చరణంలో చూస్తే అక్కడ ఏమని ఉంటుందో తెలుసా? వారు దేవునికి మొర్రపెట్టి ఏం పొందారటండి? విడుదల పొందారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తే దేవుడు విడిపిస్తాడు? ఏమైనా యాగాలు చేయాలా, యజ్ఞాలు చేయాలా, లేకపోతే దానాలు చేయాలా, లేకపోతే ఏమైనా ఆస్తులు పట్టుకొచ్చి ఇవ్వాలా అంటే ఏమీ చెల్లించక్కర్లేదు, ఏమీ చెయ్యక్కర్లేదు. నీ విడుదల కోసం ఆల్రెడీ ఆయన క్రయధనాన్ని చెల్లించేశాడు. నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ప్రభువా నన్ను విడిపించవా అని ఆయనకి ప్రార్థన చేస్తే చాలు. ఏం చేస్తే చాలు చెప్పండి? ప్రభువా నన్ను విడిపించు, ఈ రాత్రి నేను బాధలతో ఉన్నానయ్యా, సమస్తమైన బాధలతో ఉన్నాను, అనేక రకాలైనటువంటి బాధలు నా గుండెను పిండేస్తున్నాయి, నన్ను విడిపించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే చాలు. నీకున్న బాధల్లో నుండి ఆయన విడిపిస్తాడు. ప్రభువా నేను శ్రమల్లో ఉన్నానయ్యా, నా శ్రమల నుండి నన్ను విడిపించు అని నువ్వు ప్రార్థన చేస్తే చాలు. నీ శ్రమల్లో నుండి ఆయన విడిపిస్తాడు. ప్రభువా ఈ బంధకంలో నుండి నేను బయటకు రాలేకపోతున్నాను, విడుదల పొందలేకపోతున్నాను, ఈ బంధకంలో నుండి నన్ను విడిపించు అని నువ్వు ప్రార్థన చేస్తే చాలు. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? విడిపిస్తాడు. ప్రభువా నా పాప శాపమంతా కూడా నన్ను కొట్టివేయి, నిత్య నరకాగ్నిలో నుండి, పాతాళంలో నుండి నన్ను విడిపించి నిత్య జీవానికి, మోక్షానికి, వైకుంఠానికి, స్వర్గానికి నన్ను చేర్చు ప్రభువా అని గనక నువ్వు ప్రార్థన చేస్తే పాతాళంలోనికి వెళ్లకుండా, నిత్య నరకాగ్నిలోనికి వెళ్లకుండా ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆ చిన్న ప్రార్థన చేస్తే చాలు. ఆయన నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? విడిపించే దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి ఆయన విడిపించే దేవుడిగా ప్రత్యక్షం అవుతున్నాడు. అందుకని ఆయన యొక్క గొప్పతనం, బబులోను గొప్ప సామ్రాజ్యమైనటువంటి దర్యావేషు గ్రహించాడు. ఈ రాత్రి నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఈ రాత్రి ఆయన ఏమని పిలుస్తున్నాడంటే నిన్ను చేతులు చాపి పిలుస్తున్నాడు. విడిపించే దేవునిగా ఉన్నాను కాబట్టి నీకున్న ప్రతి పరిస్థితిలో నుండి ఎవరో విడిపిస్తారని నువ్వు ఆశ పెట్టుకోవద్దు, ఎవరి వైపో చూడొద్దు. నేను నిన్ను విడిపిస్తానని పిలుస్తున్నాడు గనుక ప్రభువా నన్ను విడిపించని నువ్వు ఆయనకు ప్రార్థన చేస్తే చాలు. ఆయన ప్రతి పరిస్థితిలో నుండి నిన్ను విడిపిస్తాడు. అట్టి కృప మనందరికీ దయచేయునుగాక.